నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురువుగారు, మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి రాశినాథుడు 3లో వక్రించున్నాడు. ఎప్పుడైతే 3వ స్థానంలో వక్రించున్నాడో ఇది కొంచెం షార్ట్ జర్నీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో మళ్ళీ విరమించుకోవడం, అదేవిధంగా కొన్ని అంటే మకరం వారు ప్రధానంగా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీరు ఎవరితోనైనా జోక్ చేస్తే కూడా ఒక్కోసారి రివర్స్ అవుతూ ఉంటుంది. ఈ విషయాల్లో వక్రించున్నందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా తీసుకోవాలి. కాకపోతే వీళ్ళ సిబ్లింగ్ వరుస వాళ్ళు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అర్థమేనండి. అది అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ అవుతాయి మకరం వారికి చెప్పాలంటే. అండ్ ప్రాపర్టీస్ మూలంగా, విదేశాల్లో ఉండే ప్రాపర్టీస్ మూలంగా కూడా కొంతవరకు ధనయోగం ఏర్పడుతుంది. అట్లాగే ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక కొంత ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే కొంత భూమి మూలంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడము ఇటువంటివి ఏర్పడుతున్నాయి మకరం వారికి. కాకపోతే ధనస్థానం మీద గురువు శుక్రుడు ఇద్దరి యొక్క గ్రహస్థితి ఉన్నందుకు లోన్స్ రావడం, పర్సనల్ లోన్స్ రావడము, అదేవిధంగా లోన్స్ మూలంగా ధనమే కాకుండా ఇక్కడ 6లో శుక్రుడు ఉన్నందుకు కాస్త ఇక్కడ వివాహం విషయంలో, వివాహ నిర్ణయాల విషయంలో, సప్తమానికి వ్యయభావంలో శుక్రుడు ఉన్నప్పుడు ఈ యొక్క విషయాల్లో 21వ తేదీ వరకు జాగ్రత్త పడాలి. 21వ తేదీ నుంచి మళ్ళీ అనుకూలత బాగుంటుంది చెప్పాలంటే. అందులో ముఖ్యంగా 21వ తేదీ నుంచి కొంచెం తండ్రి తరపు బంధువర్గం ద్వారా వీళ్ళకి వివాహ సంబంధాలు కుదురుతాయి. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా వీరికి కొంత భూలాభము, మిషనరీస్ లాభము, ఏదైనా ఫ్యాక్టరీస్ మూలంగా కొన్ని లాభాలు ఏర్పడనున్నాయి మకరం వారికి. ఓకే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ దశమాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో 6వ స్థానంలో ఉన్నందుకు బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్, టీచింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అకౌంటింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కాకపోతే డే డ్యూటీ కాకుండా నైట్ డ్యూటీస్ లాంటివి చేస్తుంటారు కొంతమంది కొన్ని విదేశీ కంపెనీస్కి, అటువంటివి లభించేటువంటి యోగం ఎక్కువగా చూపిస్తుంది. ఇక వీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం ఏమిటి అసలు చూసుకుంటే కనుక వీళ్ళు కొంచెం ఈ టైంలో ఎక్కువగా లలిత అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలి. అందులో పర్టికులర్గా తండ్రి చెప్పినటువంటి కొన్ని, లేకపోతే ఏదైనా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. బికాజ్ ఆఫ్ 12వ స్థానాధిపతి 6లో ఉన్నాడు. అంటే అప్పు చేసేది ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఎవరో రాంగ్ గైడెన్స్ వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా చూసుకుంటూ లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. గురుగారు, ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా? చెప్తానమ్మా. ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఫలితాలు రావు. దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను. ఇప్పుడు రాశి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వారు కూడా దీన్ని పాటించవచ్చు. ఒకటి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి, వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః గనక రోజు 45 నిమిషాలు చేయగలిగితే 100% వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి రూపాయి ఖర్చు లేదు దీనికి. అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్గా తెలియవు కాబట్టి అందరూ ఇది ఈక్వల్గా చేసుకోవచ్చు. ఇంకేంటంటే ప్రకృతి లాంటిది. ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఎలా ఇచ్చేస్తాడు, ఇది కూడా అంతే. అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు. ఈ నామం చేసుకుంటే అవుతుందా. ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం, మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది. కాబట్టి మనం మంత్రాన్ని కనుక చేస్తూ ఉంటే దేవతా దర్శనం జరుగుతుంది, దేవతా సంబంధించి వస్తుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది, నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం చదువుతుంది కుంతీదేవి. సూర్య భగవానుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా, నీకు పిల్లల్ని ఇవ్వాలి, నా పని అది.
అంటే దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది. మంత్రం సిద్ధిస్తే కూడా అంతే. ఒక ఇంకోటి లలితా సహస్రనామాలు ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో రాసినవి కావు ఇవి. అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటికి వచ్చి ఆ 8 కిరణాలు వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి? వేదమంత్రం కిందకే వస్తుంది కదా. కాబట్టి ఇవి వేదమంత్రంతో సమానం. అందుకే లలిత సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనబడకుండా చదవమని కాదు, ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది, ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నాను కానీ నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా, అది కూడా మంత్రంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర, అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి అనుకుంటారో అదే మంత్రం. అందుకని నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో, నేను ఈ ఉద్యోగంకి వెళ్తాను అవుతుందో అవ్వదో, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదేమో అది మంత్రంగా పనిచేస్తుంది. అంటే నెగిటివ్ మాట్లాడుకోకూడదు, మనసులో అనుకోకూడదు కూడా. మాట్లాడడం ఒకటే కాదు, మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది. మననాత్రాయితే ఇది మంత్ర కదా. ఇప్పుడు చేశారు, గుడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, ఇంట్లో పూజ బయటకు వచ్చారు, ఏమో చేస్తున్నాను కానీ అవుతుందో లేదో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు, ఏమవుద్ది? అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉండాలి. ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనం ఏది చేస్తామో అది జరుగుతుంది, ఇది క్లియర్. ఓకే. అయితే కొంతమంది అనొచ్చు, ఏమండి నేను అనుకోలేదు కానీ జరిగిందండి. కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు, అంటే భయంతో. అది కూడా నెగిటివే. అమ్మో పడిపోతామేమో, అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ? పడిపోతామేమో, పడకూడదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి. ఖచ్చితంగా తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% అది అయి తీరుతుంది. కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్నా, అపకీర్తి పెరుగుతుందన్న, పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే గోవుకు తినిపిస్తూ మీరేం చేయాలి? ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమః అని అనుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి మనసు బాగాలేదు, గోవులకి ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని నమః. ఓకే. లేదు పనులు ముందు కదలట్లేదు, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. సోమవారం నాడు చేయొచ్చు. లేదండి కొన్ని మాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి, మాకు ఏంటో అర్థం కావట్లేదు, ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు, ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు. అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు, కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు, అంటే గురువు పాడైపోతాడు. గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురుశాపము దేవతా శాపం రెండూ వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే ఓం హరనైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు. స్త్రీ శాపం ఉంటుంది కొంతమందికి, స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వర నమః కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీమాత్రే నమః చేసుకుంటే సరిపోతుంది. శని దోషాలు ఉంటాయి కొంతమందికి, అంటే శని దశ బాగోదు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని అనుకూలత లేకపోవడము, శని సింగిల్గా ఉండడం, కేమద్రం యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది. అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ గోవుకి 4 బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చేస్తూ గోవు గరహసం తినిపించడము, అదే గోశాల్లో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఓకే.
ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే. సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్, అన్ని ఇబ్బందులకి సంబంధించినవన్నీ గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా, ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.